హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్గా కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటుడు చిరంజీవి. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత దర్శకుడు ఆయనకు చిరంజీవి అనే పేరును పెట్టారు. తన అద్భుతమైన నటన, డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, భావోద్వేగ అభినయంతో తెలుగు సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుంటారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి రక్తదానం, నేత్రదానం వంటి సేవలను అందిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మభూషణ్, తర్వాత పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. నటన, సేవా కార్యక్రమాలు, క్రమశిక్షణ, కష్టపడే తత్వం కారణంగా చిరంజీవి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన నటించిన సినిమాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు చిరంజీవి మూవీస్లో ఏ మూవీ ఎక్కువ ఇష్టమో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ మూవీ ఖైదీ. హీరో చిరంజీవి, హీరోయిన్ సంగీత దర్శకుడు కె చక్రవర్తి. ఫలితం బ్లాక్ బస్టర్ మూవీ, ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. ఈ మూవీ 1983లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ అభిలాష. 1983లో రిలీజ్ అయిన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా, రాధిక హీరోయిన్గా నటించారు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి అండ్ ద మూవీ ఈజ్ సూపర్ హిట్. ఇళయరాజా సంగీతం. నెక్స్ట్ మూవీ ఛాలెంజ్. హీరోయిన్ విజయశాంతి, సుహాసిని. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంగీతం ఇళయరాజా, మూవీ సూపర్ హిట్. నెక్స్ట్ హీరో. 1984లో రిలీజ్ అయింది. హీరోయిన్ రాధా, దర్శకుడు విజయ బాపినీడు, సంగీతం కె చక్రవర్తి అండ్ ద మూవీ ఈజ్ హిట్. అడవి దొంగ. 1985లో రిలీజ్ అయింది. హీరోయిన్ రాధా, దర్శకుడు కె రాఘవేంద్రరావు, సంగీతం కె చక్రవర్తి, మూవీ సూపర్ హిట్. నెక్స్ట్ మూవీ రాక్షసుడు. 1986లో రిలీజ్ అయింది. హీరోయిన్ సుహాసిని, రాధా, దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంగీతం ఇళయరాజా, మూవీ హిట్. స్వయం కృషి. 1987లో రిలీజ్ అయింది. హీరోయిన్ విజయశాంతి, దర్శకుడు కె విశ్వనాథ్, సంగీతం రమేష్ నాయుడు అండ్ ద మూవీ సూపర్ హిట్. పసివాడి ప్రాణం. 1987లో రిలీజ్ అయింది. హీరోయిన్ విజయశాంతి, దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంగీతం కె చక్రవర్తి, మూవీ బ్లాక్ బస్టర్. యముడికి మొగుడు. 1988లో రిలీజ్ అయింది. హీరోయిన్లు విజయశాంతి, రాధా, దర్శకుడు రవిరాజ పినిశెట్టి, సంగీతం రాజ్ కోటి, ఫలితం సూపర్ హిట్. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు. 1989 రిలీజ్. హీరోయిన్ విజయశాంతి, దర్శకుడు కోదండరామిరెడ్డి, సంగీతం రాజ్ కోటి, ఇండస్ట్రియల్ హిట్. జగదీక వీరుడు, అతిలోక సుందరి. 1990లో రిలీజ్ అయింది. హీరోయిన్ శ్రీదేవి, దర్శకుడు కె రాఘవేంద్రరావు, సంగీతం ఇళయరాజా, ఇండస్ట్రియల్ హిట్. గ్యాంగ్ లీడర్. 1991లో రిలీజ్ అయింది. హీరోయిన్ విజయశాంతి, దర్శకుడు విజయ బాపినీడు, సంగీతం బప్పి లహరి, మూవీ బ్లాక్ బస్టర్. గరానా మొగుడు. 1992లో రిలీజ్ అయింది. హీరోయిన్ నగ్మ, దర్శకుడు కె రాఘవేంద్రరావు, సంగీతం ఎంఎం కీరవాణి, మూవీ ఇండస్ట్రియల్ హిట్. ఆపద్ బాంధవుడు. 1992లో రిలీజ్ అయింది. హీరోయిన్ మీనాక్షి శేషాద్రి, దర్శకుడు కె విశ్వనాథ్, సంగీతం ఎంఎం కీరవాణి అండ్ మూవీస్ హిట్. ముఠా మేస్త్రి. 1993లో రిలీజ్ అయింది. హీరోయిన్ మీనా, దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంగీతం రాజ్ కోటి, మూవీ సూపర్ హిట్. నెక్స్ట్ మూవీ హిట్లర్. 1997లో రిలీజ్ అయింది. హీరోయిన్ రంభ, దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీతం కోటి, మూవీ సూపర్ హిట్. నెక్స్ట్ అన్నయ్య. 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. హీరోయిన్లు సౌందర్య, సిమ్రాన్, దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీతం మణిశర్మ అండ్ ద మూవీ సూపర్ హిట్. నెక్స్ట్ ఇంద్ర. 2002లో రిలీజ్ అయింది. హీరోయిన్లు ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే, దర్శకుడు బి గోపాల్, సంగీతం మణిశర్మ అండ్ ద మూవీస్ ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ ఠాగూర్. 2003లో రిలీజ్ అయింది. హీరోయిన్ జ్యోతిక, దర్శకుడు వివి వినాయక్, సంగీతం మణిశర్మ అండ్ ద మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్. శంకర్ దాదా ఎంబీబీఎస్. 2004లో రిలీజ్ అయింది. హీరోయిన్ సోనాలి బింద్రే, దర్శకుడు జయంత్ సి పరాంజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అండ్ ద మూవీ సూపర్ హిట్.
స్టాలిన్ 2006లో రిలీజ్ అయింది. హీరోయిన్ త్రిష, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సంగీతం మణిశర్మ. అండ్ ద మూవీస్ హిట్. ఖైదీ నెంబర్ 150 2017లో రిలీజ్ అయింది. హీరోయిన్ కాజల్ అగర్వాల్, దర్శకుడు వివి వినాయక్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. అండ్ ద మూవీస్ బ్లాక్ బస్టర్. సాయిరా నరసింహారెడ్డి 2019లో రిలీజ్ అయింది. హీరోయిన్ నయనతార, దర్శకుడు సురేందర్ రెడ్డి, సంగీతం అమిత్ త్రివేది. ఫలితం హిట్. గాడ్ ఫాదర్ 2022లో రిలీజ్ అయింది. హీరోయిన్ నయనతార, దర్శకుడు మోహన్ రాజా, సంగీతం ఎస్ఎస్ తమన్. అండ్ ద మూవీ ఈజ్ హిట్. నెక్స్ట్ మూవీ వాల్తేరు వీరయ్య 2023లో రిలీజ్ అయింది. హీరోయిన్ శృతి హాసన్, దర్శకుడు బాబీ కొల్లి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఫలితం సూపర్ హిట్. ఈ మూవీలో రవితేజ ప్రత్యేక పాత్రలో నటించారు. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన డ్యాన్స్ను ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన స్టెప్పులు చూసి ఒక తరం మొత్తం డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఎనర్జీ, గ్రేస్, స్టైల్ ఈ మూడు కలిస్తే అది చిరంజీవి డ్యాన్స్ అని అభిమానులు చెప్పుకుంటారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మభూషణ్ అనంతరం పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఇవి మాత్రమే కాదు, ఎన్నో నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, జీవిత సాఫల్య పురస్కారాలు కూడా అందుకున్నారు. సాధారణ యువకుడిగా ప్రారంభమైన ప్రయాణం మెగాస్టార్గా కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చరిత్ర అదే చిరంజీవి. ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణ. కష్టం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ కలనైనా నిజం చేసుకోవచ్చని నిరూపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. మీకు చిరంజీవి గారి ఏ సినిమా ఎక్కువగా ఇష్టమో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు సినిమా విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.